గురుదేవా గురుదేవా గురుదేవా, ఏమి ఇచ్చి రుణము తీర్చేను. ఓ గురుదేవా, ఎంతని నిన్ను కీర్తించేను. దేవుడేడని దేవుడేడని అంతట వెతికాను, ఆ దేవుడే నేనేనని నాకు తెలియచేశావు. దేవుడేడని దేవుడేడని అంతట వెతికాను, ఆ దేవుడే నేనేనని నాకు తెలియజేశావు. గురుదేవా గురుదేవా గురుదేవా, సత్యం తెలిపే గురువు ఏడని వెతకసాగాను, నా శ్వాసే ఆ గురువని నాకు సత్యం తెలిపావు. సత్యం తెలిపే గురువు ఏడని వెతకసాగాను, నా శ్వాసే ఆ గురువని నాకు సత్యం తెలిపావు. గురుదేవా గురుదేవా గురుదేవా, నీ ఆలు బిడ్డల కన్నులగా నన్ను చూశావు, నీ వెచ్చని హృదయంతో నన్ను హత్తుకున్నావు. నీ ఆలు బిడ్డల కన్నులగా నన్ను చూశావు, నీ వెచ్చని హృదయంతో నన్ను హత్తుకున్నావు. అర్థం కాని జీవితానికి అర్థం తెలిపావు, అందమైన నీ జీవితాన్ని నాకు అంకితం చేశావు. గురుదేవా గురుదేవా గురుదేవా, ఏమి ఇచ్చి రుణము తీర్చేను. ఓ గురుదేవా, ఎంతని నిన్ను కీర్తించేను. ఏమి ఇచ్చి రుణము తీర్చేను. ఓ గురుదేవా, ఎంతని నిన్ను కీర్తించేను. మనుషులారా మేలుకోండి, యువ జీవుల ప్రేమించండి. ఓ మనుషులారా మేలుకోండి, యువ జీవుల ప్రేమించండి. రక్త మాంసముల కూడులు వీడి మానవత్వం ఉన్న మనుషులు కండి. రక్త మాంసముల కూడులు వీడి మానవత్వం ఉన్న మనుషులు కండి. మనుషులారా మేలుకోండి, మూగ జీవుల ప్రేమించండి. అయ్యా మనుషులారా మేలుకోండి, మూగ జీవుల ప్రేమించండి. మనుషుల కోసం మూగ జీవుల సేవ ఇంతంత కాదండి. మన మనసుల కోసం మూగ జీవుల సేవ ఇంతంత కాదండి. మూగ జీవులే లేకపోతే మనిషికి మనుగడ ఏదండి. మూగ జీవులే లేకపోతే మనిషికి మనుగడ ఏదండి. తెల్లవారగానే కోడి కూత కూసి నిద్ర లేపాయి, బండరాలను కూడా దుప్పితో దున్ని అన్నం పెట్టాయి. తెల్లవారగానే కోడి కూత కూసి నిద్ర లేపాయి, బండరాలను కూడా దుక్కితో దున్ని అన్నం పెట్టాయి. మనం వేసిన అడుగులు వేసి తోడుగా నిలిచాయి. మనుషులారా మేలుకోండి, మూగ జీవుల ప్రేమించండి. అయ్యా మనుషులారా మేలుకోండి, మూగ జీవుల సేవించండి.
మాంసమన్నది మనుషులు తినే ఆహారం కాదండి. మాంసమన్నది మనుషులు తినే ఆహారం కాదండి. ఆఖరి ఒక్క నిమిషం. ఎరకతోటి గమనించండి. చివరి 30 సెకండ్లు. ఆ కోదండరాముడి సన్నిధిలో ఎంతో చక్కగా మనం ఆ శ్రీరామచంద్రుడు చేసిన ధ్యానమే మనం చేస్తున్నాం. ఆ శ్రీరాముడి అడుగుజాడలోనే మనం నడుద్దాం. అహింస పరమో ధర్మ. ధ్యానమే భోగమో వైభోగమో. ఆ కోదండరాముడి సన్నిధిలో మన 16వ వార్షికోత్సవం జరుపుకుంటున్నాం. అందరూ చక్కటి ధ్యాన స్థితిలో ఉన్నారు. చివరి 10 సెకండ్లు. 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. రెండు చేతులు వదిలేసి రెండు కన్న బొమ్మలు మేము పెట్టుకుందాం. 5 సెకండ్స్. 5, 4, 3, 2, 1, 0. రెండు చేతులు తీస్తూ రెండు కళ్ళు మెల్లమెల్లగా తెరుద్దాం. చక్కటి ధ్యానం అందించిన గురుగారు బ్రహ్మశ్రీపతి గారి గట్టి క్లాప్ కొడదాం. బిగ్ క్లాప్, బిగ్ క్లాప్, బిగ్ క్లాప్. ఆ శ్రీరామచంద్రుల వారికి కూడా ఒకసారి గట్టి క్లాప్ కొడుతున్నాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. మరి శ్రీరామచంద్రుడి దయతోటి మనము చక్కగా ఆహ్లాదకర వాతావరణంలో ఈరోజు గోదాదేవి పిరమిడ్ 16వ వార్షికోత్సవం అద్భుతం, మహా అద్భుతం. మరి సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన పిరమిడ్ మాస్టర్లకి అందరికి కూడా మా గోదాదేవి పిరమిడ్ తరఫున, మన గోదాదేవి పిరమిడ్ తరఫున అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు, శుభాభినందనలు. అందరు కూడా మజ్జిగ ఉన్నది, మజ్జిగ తాగండి అరవకుండా. లక్ష్మి మజ్జిగ సంసారం చేయమ్మా. మీరు అక్కడే ఉండండి, మజ్జిగ వస్తుంది. దయచేసి అందరూ కూడా ఎవరు గోల చేయదు. మనం శ్రీరాముడి సన్నిధిలో ఉన్నాం ప్రశాంతంగా. మన కాసేపట్లో మన కార్యక్రమం మొదలవుతుంది. మన చీఫ్ గెస్ట్ అతి దగ్గరలోకి వచ్చారు. తర్వాత ఈనాటి ఈ కార్యక్రమానికి మన గోదాదేవి పిరమిడ్ అధ్యక్షుడు సామినేని రామనాథం గారిని అధ్యక్షత వహించవలసిందిగా కోరుతున్నాం. రామనాథం గారు వెల్కమ్. ఒకసారి గట్టి క్లాప్ కొట్టాలి. థ్యాంక్ యూ సార్. రామనాథం గారు ఆశీనులు కావాల్సిందిగా మనవి చేస్తున్నాను. ఈరోజు మన కార్యక్రమానికి చీఫ్ గెస్ట్గా నల్లజాల సరోజ గారు కాశ్మీర్ గ్యాలరీ నుంచి వస్తున్నారు. వారికి కూడా కరతాళాలతో గట్టిగా క్లాప్ కొట్టాల్సిందిగా మనవి చేస్తున్నాను. ఆనందప్రసాద్ గారు పిఎంసి డైరెక్టర్, వారు కూడా మరి కాసేపట్లో వస్తున్నారు. వారికి కూడా ఒకసారి గట్టి క్లాప్ కొట్టుకుందాం గట్టిగా. సోరంపల్లి హనుమంతరావు గారు మన పిఎంసి ట్రస్ట్ మెంబర్ సోరంపల్లి హనుమంతరావు గారిని స్టేజీ మీద రావాల్సిందిగా మనం చేస్తున్నాం.
సోరంపల్లి హనుమంతరావు గారు, కొత్తగూడెం సేవాదళ అధ్యక్షులు, టిఎంసి ట్రస్ట్ డైరెక్టర్, కొత్తగూడెనికి ఆశా జ్యోతి మన హనుమంతరావు గారిని కరతాళతోటి మనం స్టేజీ మీద కాపాడుతాం. వారిని సీటు మీద ఆశీర్లు కావాల్సిందిగా మనం చేస్తున్నాం సార్. కొత్తగూడెం ఓషో పిరమిడ్ వ్యవస్థాపకులు శ్రీ శరత్ రాఘవ్ గారు రాలేదు, వారి కింద శరత్ గారు వచ్చారు. శరత్ గారు దంపతులను కూడా శరత్ గారిని స్టేజీ మీద రావాల్సిందిగా కోరుతున్నాం. శరత్ గారు ఎక్కడున్నా స్టేజీ మీద రావాల్సిందిగా కోరుతున్నాం. కొత్తగూడెం శరత్ గారు, కొత్తగూడెం శరత్ గారు ఎక్కడున్నా స్టేజీ మీద రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే మన పాలవంచ కామధేను పిరమిడు దాని డైరెక్టర్ మరి సారు నాగేశ్వరరావు గారిని కూడా స్టేజీ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. నాగేశ్వరరావు గారు, పాలవంచ కామధేను పిరమిడు. కాస్త గట్టి కొట్టండి, తప్పట్లేదు. ఎందుకు ఖాళీగా ఉన్నాయా? గోదాదేవి పిరమిడ్ అంటే ఒక బ్రాండ్, ఆ బ్రాండ్ని మనం పోగొట్టుకోవద్దు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సీట్లు ఆశీర్లు కావాల్సిందిగా మరి సార్ని కోరుతున్నాం. అలాగే మన ఈరోజు బర్త్డే బాయ్ ఓమాయేశ్వరరావు గారిని కూడా స్టేజీ మీద రావాల్సిందిగా మనవి చేస్తున్నాను. ఒకసారి మరి బర్త్డే బాయ్కి ఒకసారి కరతాళతోటి గట్టిగా క్లాప్ కొట్టాలి, గట్టిగా, ఇంకా గట్టిగా. ఎప్పుడు ఎంతో హుషారుగా ఉంటూ మరి 60 ఏళ్ళు కాదు, నాకు 20 ఏళ్ళు అనుకుంటూ సారు మరి ఎప్పుడు చూసినా చిరునవ్వుతోటి మరి మాడూరుపేటలో మరి వారి మామగారు ఇక్కడ ఈ భూలోకంలో లేకపోయినా కూడా మరి ఓమాయేశ్వరరావు గారు మాడూరుపేటలో ప్రతి సంవత్సరం కూడా మరి శాకాహార ర్యాలీ పెట్టి ఎంతో అద్భుతంగా చేస్తున్నారు. వారికి ఒకసారి కరతాళంతో గట్టి క్లాప్ కొడదాం. మళ్ళా మన సేవాదళ అధ్యక్షులు ఇల్లందు రమేష్ గారిని కూడా మరి స్టేజీ మీద రావాల్సిందిగా వస్తున్నాను. వారు ధ్యానాశ్రమం నడుపుతున్నారు. వారికి కూడా కరతాళంతో గట్టి క్లాప్ కొడదాం, గట్టిగా. రండి సార్, ఆశీర్లు కాండి సార్. ఈ కార్యక్రమం అధ్యక్షుడు వహిస్తుండగా రామనాథం గారిని నడపవలసిందిగా మనవి చేస్తున్నాం. థ్యాంక్ యూ అండి. ముందుగా పితామహ పత్రిజీ గారికి, ఇక్కడికి వచ్చిన ధ్యాన మిత్రులకి, దూర ప్రాంతాల ఇచ్చిన బంధుమిత్రులకి, కుటుంబ సభ్యులందరికీ కూడా గోదాదేవి పిరమిడ్ తరపున ప్రత్యేకంగా వారికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు, వారికి నమస్సుమాంజలండి. వారికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ఎందుకంటే మేము గతంలో కూడా ఎన్నో కార్యక్రమాలు చేశాం. అందుకంటే ఇది చాలా అద్భుతంగా ఉంది. నాకు అదే సంతోషం. ఎందుకంటే ఇంత ఎండలో కూడా అనుకున్న టయానికి మరి మీరందరూ ఈ యొక్క కార్యక్రమాన్ని చాలా అద్భుతంగా మరి విజయవంతం చేశారు. వారందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలండి. మరి మనం గోదాదేవి పిరమిడ్ అంటే చాలా అద్భుతం. ఎంతో 2011 నుంచి కూడా మేము ఎన్నో కార్యక్రమాలు చేస్తూ మరి ఇంతమంది ఇవాళ పిరమిడ్ మాస్టర్లు తయారు కావడానికి అతిరథ మహారాజులు ఈ వేదిక మీద ఉన్న వాళ్ళంతా గురువులు మనకి. వారు మరి ఎంతో అనుభవంతో కూడా మరి మనందరికీ
ఈ యొక్క జ్ఞానాన్ని పంచారు. ఆ జ్ఞానం వల్ల ఇవాళ మనందరం కూడా ఒక విత్తనాలు ఒక వృక్షాలుగా మారి ఇంత అద్భుతాన్ని మరి చేకూరుస్తున్నారంటే మీ అందరి యొక్క దీవెనలు ఆశీస్సులు మరి ఇంకా అలాంటి కార్యక్రమాలని మనం ఎంతో ఇంకా ముందుకి తీసుకెళ్ళాలి యొక్క నా యొక్క అభిప్రాయం. ప్రతి ఒక్కళ్ళు కూడా ధ్యానం గురించి ధ్యాన ప్రచారం గురించి అద్భుతంగా మనం చెప్పాలి. విన్నదే చెప్పండి, మీరేదో కొత్తగా కల్పించుకోవాలి చెప్పాల్సిన అవసరం లేదు. మనం తెలిసింది కొండంత అయితే దాన్ని కొంచెం ఘోరంతగా చెప్పండి. మీరు దీంట్లో ఎవరికి ఏమి ఇబ్బందులు ఏమి లేవు. మనం ఎంతో నేర్చుకున్నాం. ఆ విజ్ఞానాన్ని మనం 10 మందికి పంచినట్టయితే మన యొక్క జీవితాలు చాలా అద్భుతంగా ఉంటాయి. మరి ఈ యొక్క అవకాశానికి మరి ఎందుకంటే చాలా మాట్లాడేవారు ఉన్నారు, వారికి నేను మరి సన్మాన కార్యక్రమం ఉంది. ఇంకా చాలా కేక్ కట్ చేస్తుంది. ఉమామహేశ్వరరావు గారి మ్యారేజ్ డే ఈరోజు మన అంగరంగ వైభోగంగా ఇక్కడ మరి ఈ యొక్క సీతారామ కళ్యాణాలు చేసుకుంటాం అంటే చాలా అద్భుతం. సారీ అండి, సార్ బర్త్డే మ్యారేజ్ అది కూడా సంతోషమే. అది బర్త్డే అయినా సంతోషమే, మ్యారేజ్ డే అయినా సంతోషమే. మరి ఇంత రాముని యొక్క సన్నిధిలో వారికి బర్త్డే జరుగుతుంటే ఒకసారి మీరందరూ కడతాలతో తప్పట్లు కొట్టారు గట్టిగా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. మరి ఒక 10 నిమిషాలు హనుమంతరావు గారు మాట్లాడతారు. మరి వారి యొక్క సందేశాన్ని మీరు ఎవరైనా సైలెన్స్ ఇవ్వండి. మీ దగ్గరికి వాళ్ళే వస్తారు. మంచినీళ్ళకి కానీ దేనికైనా మీ దగ్గరికి వస్తారు. మీరు డిస్టర్బ్ చేయొద్దు. హనుమంతరావు గారు ఇప్పుడు మాట్లాడతారు. ఆలస్య సీత స్టేజ్ మీద రావాల్సిందిగా మనవి. ఒకసారి క్లాప్స్ గట్టి కట్టండి. కొత్తగూడెం శరత్ గారు రావాలండి, ఇందాక పిలిచాము. మరి వారు ఇక్కడ సీటు మీద ఆసీనులు కావాల్సిందిగా మనవి. శరత్ గారు సీత గారు రండి, గట్టిగా తప్పట్లు. ఓకే మాస్టర్, ఇక్కడికి వచ్చిన ఆత్మ బంధువులందరికీ నా యొక్క ప్రణామములు. మరి ఈ రోజున మనం గోదాదేవి పిరమిడ్ 16వ వార్షికోత్సవం జరుపుకుంటున్నాం. ఎంతో వైభవపేతంగా. మరి ఎక్కడ వార్షికోత్సవాలు ఉండా, మరి ఎక్కడ శాకాహార ర్యాలీలు ఉండా కూడా అక్కడ మనం అందరం కూడా పండుగ చేసుకుంటూ ఉంటుంటాం. మరి అలాగనే బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, స్వర్ణమాల పత్రి గారికి, మన ఆది గురువు సదానంద యోగి గారికి గట్టిగా క్లాప్స్ కొట్టుకుందాం. ఈ దేవాలయం రాముల వారు దేవాలయం, మరి అమ్మ సీతమ్మ, లక్ష్మణస్వామి, ఆంజనేయ స్వామి వీళ్ళంతా కూడా మరి ఇంతకుముందు వాళ్ళు కూడా ధ్యానం చేసిన వాళ్ళే. ఆ ధ్యానంలో ఉండే ఆ సీతాదేవిని ఆ ఆంజనేయ స్వామి తాడాయితో కనుక్కొని ఆ సీతమ్మ అడుగుదాడులను తెలుసుకొని రావటం జరిగింది. అలాంటి మన పూర్వీకులు చేసిందే మనం ఈరోజు చేసేది కూడా. మరి ఇప్పుడు ఈ కాలంలో మరి బుద్ధుడు, తర్వాత బ్రహ్మర్షి పితామహ పత్రిజీ యొక్క ధ్యానం గురించి, ధ్యానం యొక్క విలువల గురించి మనకి చెప్పారు. అందరికీ తెలుసు అంతకుముందు ధ్యానం అంటే కూడా, కానీ ఎలా చేయాలో తెలియదు. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ వచ్చిన తర్వాత ధ్యానం గురించి, ధ్యాన విలువల గురించి మనకి తెలిసింది. మరి ఆయన ఒకే ఒక్కడు 40 సంవత్సరాలు సుదీర్ఘంగా ప్రయాణం చేసి ఎండనక వాననక ఎన్నో మానాల అవమానాలకి తలవొగ్గి ఆయన జీవితాన్ని, ఆయన సంసారాన్ని త్యాగం చేసి మరి ఎన్నో కుటుంబాలకి, ఈ ప్రపంచంలో ఎన్నో కుటుంబాలకి వెలుగుని నింపి, ఆ వెలుగుల్ని నింపుతూ మీరందరూ కూడా అలానే చేయాలి
నేను ఏదైతే లక్ష్యం పెట్టుకున్నానో ఆ లక్ష్యాన్ని మీరు కూడా చేయాలి అని మనకి చెప్పడం, ఆయన కొన్ని రోజుల తర్వాత ఇది మనుషులు చేసే పని కాదు, మనుషులు చేయాలంటే ధ్యాన జగత్, పిరమిడ్ జగత్, శాకార్ జగత్ చేయాలంటే ఇది సాధ్యపడదు. మరి దీనికి ఒక మీడియా కావాలని చెప్పేసి మీడియాని తీసుకురావటం, ఆయన సుదీర్ఘంగా 40 సంవత్సరాలు చేసిన తర్వాత ఒక 12-13 దేశాల్లో తిరిగి ధ్యానం నేర్పి ఈ ధ్యాన జగత్తు, పిరమిడ్ జగత్తు, శాకార జగత్ కావాలంటే ఇక ఇది మనుషులు చేసే పని కాదు అని చెప్పేసి ఒక మీడియాని తీసుకురావటం, ఆ మీడియా పిఎంసి ద్వారా ఈ ధ్యాన జగత్తు, పిరమిడ్ జగత్తు, శాకార్ జగత్తు చేయొచ్చని, ప్రపంచవ్యాప్తంగా దీన్ని ముందుకు తీసుకెళ్ళొచ్చు అని చెప్పి చెప్పడం జరుగుతుంది. మరి ఈ రోజున మనం ఈ గోదాదేవి 16వ వార్షికోత్సవం జరుపుకుంటున్నాం. ఈ వార్షికోత్సవం ఈ ప్రాంతాన ఏదైతే మన ఖమ్మం ఉందో ఈ ఖమ్మం ప్రాంతాన్ని వరకే తెలుస్తుంది చేసుకుంటే, కానీ అదే మీడియాలోకి పోతే ఇప్పుడు లైవ్ వెళ్తుంది. ఈ లైవ్ దరిదాపు ఒక 163 దేశాల్లోకి ఈ లైవ్ వెళ్తుంది. మరి ఎంత గొప్ప విషయం ఈరోజు మనం ఇక్కడ చేసుకునే పండుగ ఏదైతే ఉందో ఈ పండుగ 163 దేశాలకు వెళ్తుంది. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ఒక ఇంటికే పరిమితం కాకుండా, ఒక దేశానికే పరిమితం కాకుండా దేశంలో ఉన్న వాళ్ళంతా కూడా బాగోగుల్ని అంతా ఆనందంగా సంతోషంగా ఉండాలని చెప్పేసి ఆయన ఈ యొక్క మూమెంట్ని ముందుకు తీసుకురావటం, అలానే ఆయన రావటమే ఆడబిడ్డలకి అందించాలి ఈ జ్ఞానం. ప్రతి స్త్రీకి ఈ జ్ఞానం అందితే ఆ ఇల్లు అంతా కూడా బాగుపడుతుంది, ఆ రాజ్యం అంతా బాగుపడుతుంది, ఆ ఊరు బాగుపడుతుంది అని చెప్పేసి ప్రతి స్త్రీని జ్ఞానోదయం చేసిండు. మరి వంటింటికే పరిమితమైన ఆడబిడ్డల్ని, ఆ సంసారం, ఆ పిల్లల్ని, ఆ భర్తని చూసుకుంటూ ఉండే ఆడబిడ్డలందరినీ కూడా జ్ఞానోదయం చేసిండు. ఎంత సూక్ష్మంగా అంటే ఒక అరటిపండు వలిచి పెడితే మనం ఎలా తింటామో అంత ఈజీగా మరి మనకి ధ్యానాన్ని నేర్పిండు ఆ మహాగురు. మరి అంత శక్తిని నింపిండు. ఈరోజు ధర్మం గురించి, సత్యం గురించి చెప్పాలంటే మామూలు విషయం కాదు. ఒక ఆడగుతురు రోడ్డు మీదకి వచ్చి ఒక ప్లకార్డ్స్ పట్టుకొని సత్యమేవ జయతి, అహింస పరమో ధర్మ అని చెప్తుందంటే మరి ఈరోజు ఎంత లోపల గడుచుంటూ వచ్చి చెప్పాలి. మరి ఎంతో పండితులు ఉండారు, ఎంతోమంది గురువులు ఉండారు, కానీ అహింస పరమో ధర్మ గురించి చెప్పలా. మరి మన గురువు చెప్పిండు, ఆ గురువు ఏదైతే ఆయన ఆశయాలు ఉన్నాయో మరి ఆయన ఆశయాలు మనం అందరం తీసుకెళ్ళాలి. ఆయన ఆశయాలు 3 మనందరికీ తెలిసిన ఆశయాలే: ధ్యాన జగత్తు, పిరమిడ్ జగత్తు, శాకార్ జగత్తు. ఆయన ఆశయాలే మన ఆశయాలు. మన యొక్క గురువు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలు మూమెంట్లో శిష్యులు లేరు, అంతా గురువులే ఉండారని చెప్పేసి మనకి రావటం, ఏదైతే నేర్చుకున్నామో ఫస్ట్ రోజు నుంచే ఇతరులకు చెప్పమని చెప్పడం జరిగింది. మరి అలాంటి మహాగురువుని మరి ఆయనతో తిరుగుతూ, ఆయనతో ఉంటూ సుదీర్ఘంగా మనం అంతా కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళంతా కూడా ప్రయాణం చేసిన వాళ్ళే. మరి ఆయన యొక్క ఆశయాల్ని మనం ముందుకు తీసుకెళ్లాలంటే, ఈ భావితరాలకి మనం అందించాలంటే, వచ్చే తరాలకి మనం అందించాలంటే ఈ రోజున మనం అందరం కూడా ఆయన ఆశయాల్ని మనం ముందుకు తీసుకెళ్ళాలి.
ఆయన ఆశయాల్ని మనం ముందుకు తీసుకెళ్ళిన రోజునే వారికి మనం గురుదక్షిణ ఇచ్చినట్టుగా ఉంటుంది. అందుకనే ప్రతి వాళ్ళు కూడా ఒక దేశాన్ని ఒక సిపాయి ఎలా కాపాడుతాడో మరి అలాగా మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీని మనం అందరం కూడా కాపాడాలి. దీన్ని అంతా కూడా అది మన యొక్క ఇది. మరి ఒక రోజున సినీ యాక్ట్రెస్ గురువు గారిని ఇంటర్వ్యూ చేశారు. ఇంటర్వ్యూ చేసినప్పుడు ఫైట్ మాస్టర్స్, సార్ ఈ సామ్రాజ్యాన్ని మీరు ఇలా సృష్టించారు, మరి మీ తదనంతరం తర్వాత ఎవరైనా ఉన్నారా, దీన్ని ఎవరు నడుపుతారు అని అడిగినప్పుడు నాకు 2 బిడ్డలు ఉన్నారు, నా భార్య ఉంది, నా వెనకమాల ఒక ట్రస్ట్ ఉంది, వాళ్ళు వీటిని చూసుకుంటారని ఆయన చెప్పలా. లక్షల మంది పిరమిడ్ మాస్టర్లు నేను తయారు చేసినాను, వాళ్ళంతా దీన్ని ముందుకు తీసుకెళ్తారు అని చెప్పడం జరిగింది. మరి అలాంటి మహానుభావుడికి మనం ఏమిచ్చి రుణం తీర్చుకోగలం? మనం అంతా కూడా దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి. ముందుకు తీసుకెళ్ళిన రోజునే ఆ యొక్క గురువు కానీ ఆ గురువు యొక్క ఆశయాలను కానీ మనం తీసుకెళ్తాం. ఎవరైనా ఏదైనా కోరుకుంటే నాకు ఇది కావాలా అది కావాలా కొద్దిగా కావాలని మనం కోరుకుంటాం. కానీ ఏకంగా మన గురువు ఏం చేశారంటే ఈ ప్రపంచమే అంటే ఈ భూమండలం మొత్తం కూడా నేను ధ్యానమయం చేయాలా, శాకాహారమయం చేయాలా, పిరమిడ్మయం చేయాలా అని కోరుకోండు. మరి మామూలు విషయం కాదు ఇది. మనం అనుకుంటున్నాం తేలిగ్గా ధ్యాన జగత్ అని. జగత్ అంటే ఏంది? ప్రపంచం మొత్తం కూడా ఎక్కడా కూడా. మరి అలాంటి మహానుభావులు గురువులు కోరుకున్నవన్నీ కూడా జరిగి తీరుతూ ఉంటుంటాయి. ఒక ఊళ్ళో ఒక పట్టణంలో ఏదన్నా జరిగితే ఈ విషయం జరిగిందని చెప్పి ఇది ఎప్పుడో బ్రహ్మంగారి చరిత్రలో రాసింది, అది ఎప్పుడో రాశారని చెప్పి మనం అనుకుంటూ ఉంటాం. అలాగనే మన గురువుగారు కూడా డిసెంబర్ 21 నుంచి 31 వరకు ప్రతి సంవత్సరం ధ్యానమాచక్రం నడిపేటప్పుడు డిసెంబర్ 21 నుంచి స్టార్ట్ అయింది. మరి అదే రోజున మనకి ప్రపంచవ్యాప్తంగా మరి మెడిటేషన్ డేగా ప్రకటన చేసింది గవర్నమెంట్. మరి ఐక్యరాజ్య సమితిలో మన ప్రధానమంత్రి మాకు మెడిటేషన్ డే కావాలని చెప్పి కోరుకొని ఐక్యరాజ్య సమితి పెడితే 225 దేశాలు ఐక్యరాజ్య సమితిలో ఉండేవి. 183 దేశాలు, మరి అన్ని దేశాలు కూడా మాకు కావాలి మెడిటేషన్ డే కావాలి అని చెప్పి కోరుకున్నా. మరి ఎంత గొప్ప విషయం మనకి ఇది. మన యొక్క గురువు యొక్క గొప్పతనాలు, గురువు యొక్క విషయాలు వాళ్ళు చెప్పుకుంటూ వెళ్తూ ఉంటారు. సరళంగా సహజంగా చెబుతారు. ఈ అవుతాయా మనం అనుకుంటాం. ఈ రోజున పిరమిడ్ మాస్టర్లు స్కూల్స్కి వెళ్ళి కాలేజీలకి వెళ్ళి ఈ ప్రపంచానికి చెప్పాలి అంటే పిరమిడ్ మాస్టర్స్ ఎవరు కూడా సరిపారు. సార్ ఆ రోజే చెప్పిండు, మీరు ఎవరు సరిపారు ఈ ప్రపంచానికి చెప్పాలంటే. మరి ఎక్కడ శాఖా ర్యాలీలు జరుగుతున్నా కూడా ఎక్కడ పిరమిడ్ మాస్టర్స్ రాష్ట్రాల్లో ఎన్నో రాష్ట్రాలు తెలియని రాష్ట్రాల్లోకి పోయి మన వాళ్ళు ఇంతకుముందు చేసి వచ్చారు. అలాగనే మొన్న ఈ మధ్యన పూరీలోకి పోయి కూడా మన వాళ్ళు ధ్యానం చేసి వచ్చారు, శాఖా ర్యాలీలు చేసి వచ్చారు. అలాగా ఎన్ని చూసుకున్నా కూడా మరి ఇది ఎంతో మనం ముందుకు తీసుకెళ్ళాలి. మనం అందరం దీన్ని ప్రతి వాళ్ళు కూడా తీసుకెళ్ళాలి. ప్రతి నిత్యం కూడా నిత్య జీవితంలో ఒక భాగంగా ధ్యానం పెట్టుకోవాలి. ప్రతి వాళ్ళు ధ్యానం చేసినప్పుడే ఇవన్నీ కూడా మనకి గుర్తు వస్తూ ఉంటాయి. సాధన చేయాలి. సాధన చేసినప్పుడే మనం ఒక గురువు యొక్క ఆశయాల్ని మనం తీసుకెళ్ళగలం. ముందు ఒక ధ్యానం ఒకటే సరిపోదు, స్వాధ్యాయం చేయాలా, సజ్జన సాంగత్యం కూడా చేయాలా. ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం ఈ 3 చేసినప్పుడే మన యొక్క గురువుని ఆశయాలు మనం తీసుకెళ్ళగలం. మనం ఎవరికైనా పోయి చెప్పాలి ఏదనంటే ముందు మనకి జ్ఞానం రావాలి కదా. మనకి జ్ఞానం తెలిస్తే కదా చెప్పడానికి వేరే వాళ్ళకి. ముందుకు ప్రతి వాళ్ళు కూడా ఎంత అవకాశం ఉంటే అంత దీన్ని ప్రతి నిత్యం కూడా మనం చేసుకోవాలి. అలాగనే మరి ఒక మనిషి ముక్తి పొందాలి అని చెప్తే మరి ముక్తి, పరిముక్తి, మహాపరిముక్తి. ఒక మనిషి ధ్యానం చేసి స్వాధ్యాయం చేస్తే ముక్తి పొందుతుడు.
అదే మరి చుట్టుపక్కల గ్రామాల్లో కానీ చుట్టుపక్కల మండలాల్లో కానీ మరి చుట్టుపక్కల ఉన్న ఫ్రెండ్స్ గారి చెప్తే పరిముక్తి పొందుతుడు. మరి ఈ ప్రపంచాన్ని మొత్తం కూడా మరి ధ్యానం చెబితే అది మహాపరిముక్తి చెందుతారు. ఆ మహాపరిముక్తి చెందాలంటే మనం పోయి ఈ ప్రపంచానికి మనం చెప్పలేం, మన పక్క రాష్ట్రాల్లో పోయి చెప్పలేం, పక్క జిల్లాల్లో పోయి చెప్పలేం. మనం వంటింటికి పరిమితమైన వాళ్ళం. మనం పోవాలంటే మనకి పిల్లలు కావాలి, చెప్పాలా, భర్తతో పర్మిషన్ తీసుకోవాలా, అన్నీ మనకి ఎన్నో అడ్డంకులు ఉంటాయి. కానీ ఒక పిఎంసి ఛానల్కి మనకు ఒక 100 రూపాయలు, ఒక 200 రూపాయలు మీ శక్తి కొలది మీరు చేస్తే మహాపరిముక్తి చెందినట్టు. ఎందుకు అది నిరంతరం కూడా యజ్ఞం చేస్తూ ఉంటుంది, నిరంతరం 24 hours/7 చేస్తూ ఉంటుంది. దానికి మనం సపోర్ట్ చేసి సహాయ సహకారాలు అందిస్తే అది ప్రపంచం మొత్తం కూడా 183 దేశాల్లో ఈ రోజున పిఎంసి పోతుంది. మన యొక్క ఏదంటే అది. మరి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ఇది మనుషుల వల్ల కాదు, ఇది మీడియా కావాలని చెప్పేసి ఇక ఆయనకి తెలుసు గురువుకి ఇంకా ఎన్నాళ్ళు ఉంటాం ఈ భూమి మీద ఏంటి అని. ఆయన ఎప్పుడైతే తెలుసుకొని నుంచి 1,24,000 గంటలు కంటెంట్ని ఆయన మన లాక్డౌన్ టైంలో మాట్లాడి మరి ఆ యొక్క జ్ఞానాన్ని మొత్తం కూడా దాన్ని నిక్షిప్తం చేసి నేను ఒక్కడనే కాదు ఇది మాట్లాడేది, ప్రతి పిరమిడ్ మాస్టరు 1,00,000 మంది పిరమిడ్ మాస్టర్ యొక్క అనుభవాలు ఈ పిఎంసి ఛానల్లో రావాలి. ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ యొక్క అనుభవం ఒక భగవద్గీతతో సమానము అని చెప్పి ఆయన మరి దేహం సాలించి పిఎంసి ముందుకు తీసుకెళ్ళింది, ఇక మనం కాదు తీసుకెళ్ళేది అని చెప్పడం జరిగింది. ఇది అంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే పిఎంసి గురించి కొంతమంది తెలిసిన వాళ్ళు ఉంటారు, కొంతమంది తెలియని వాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఎక్కడ యాగాలు చేస్తున్నా కూడా యజ్ఞాలు మనం ఎక్కడ చేస్తున్నా కూడా ఒక 25 నుంచి 35-40% వరకు కూడా కొత్త వాళ్ళు వస్తున్నారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి, ఎలా నేర్చుకున్నారు, ఏంటంటే మేము పిఎంసి ఛానల్ చూసి వచ్చినాం, యూట్యూబ్ ఛానల్ చూసి వచ్చినాం అని చెప్పి మనకి చెప్తున్నారు వాళ్ళంతా కూడా. మరి వాళ్ళందరికీ మనం అందించాలా మరి యొక్క జ్ఞానాన్ని, మీ అందరి యొక్క అనుభవాలు, మీ యొక్క అందరి అనుభవాలు ఎవరైతే ఉన్నారో ఇక్కడ ఉన్న వాళ్ళందరి అనుభవాలు మీరు పిఎంసి ఛానల్లో చెప్పాలా. ఇప్పుడు మనకి ఒక స్టూడియో వస్తుంది, ఖమ్మంలో ఒక స్టూడియో వస్తుంది. మరి వెంకటేశ్వర గారు మరి పిరమిడ్లు తయారు చేసి వెంకటేశ్వర గారు ఒక స్టూడియో తయారు చేసిండు. ఇవాళ రేపట్లో మనం ఆ స్టూడియో కూడా మనం ఓపెన్ చేసుకోబోతున్నాం. అక్కడ అందరూ మీ అనుభవాలు అందరూ ఇవ్వాలా. మీ అనుభవాలన్నీ కూడా ప్రపంచం మొత్తం కూడా చూడాలి. మీరు తెలుగులో మాట్లాడితే వాళ్ళ మాతృభాషలో, వాళ్ళు ఇంగ్లీష్ అయితే ఇంగ్లీషు, హిందీ అయితే హిందీ, వాళ్ళ జర్మనీ అయితే జర్మనీ భాష, ఏ భాష అయితే ఆ భాషలో వాళ్ళ మాతృభాషలో మీరు తెలుగులో మాట్లాడే భాష వాళ్ళకి వెళ్ళిపోతూ ఉంటుంది, వాళ్ళు తెలుసుకోగలుగుతారు. మనం తెలుగులో మాట్లాడితే వాళ్ళకి ఎలా తెలిసిద్దంటే ఈ రోజున టెక్నాలజీ వచ్చింది, ఆ టెక్నాలజీ మనం తెలుగులో మాట్లాడితే ఇప్పుడు మనం చూస్తూనే ఉంటాం, మన సెల్ ఫోన్లో కూడా కొన్ని ఉన్నాయి. మనం ఇంగ్లీష్లో మాట్లాడాలంటే తెలుగులో మాట్లాడితే ఇంగ్లీష్లో టైప్ అయిపోద్ది, మన వాళ్ళందరూ పిల్లలందరికీ తెలుసు. అలాగనే ప్రతి వాళ్ళ అనుభవాలు మరి అందరి అనుభవాలు తీసుకోవాలా, అనుభవాలు అందరూ కూడా ఈ ప్రపంచం మొత్తానికి మనం అందించాలి. ఓకే, థ్యాంక్ యూ. మరి హనుమంతరావు గారు చెప్పిన విషయాలు చాలా అద్భుతం, అమోఘం. వారు చెప్పింది మరి అంతా కూడా మనంతా తూచా తప్పకుండా వాటిని పాటించాలి. మరి సారు ఎంతో అనుభవంతో మరి చాలా విషయాలు మనకి చెప్పారు. కాస్మిక్ వాల్యూ సరోజ మేడం గారు వ్యవస్థాపకులు, కాస్మిక్ వాల్యూ వ్యవస్థాపకులు నల్గల సరోజ గారు వారు వస్తున్నారు. ఎక్కడికి వెళ్తారండి, వాళ్ళే వస్తారు, వచ్చిన వాళ్ళందరికీ వెళ్తారు. మరి ఉమామహేశ్వర గారు 2 నిమిషాలు మాట్లాడతారు. ఈ లోపల మేడం గారు వస్తున్నారు, వారికి ఒకసారి కడతారు ధ్వనులు, బిగ్ క్లాప్స్ కొట్టండి గట్టిగా. మేడం గారు
వేదికని అలంకరించవలసిందిగా మనవి. కాస్మిక్ వ్యాలీ వ్యవస్థాపకులు నల్లియాల సరోజ గారు, మేడం గారు స్టేజ్ మీదకి రావాల్సిందిగా మనవి. నమస్కారం, అందరు కూర్చోండి అండి. మరి ఇప్పుడు కాస్మిక్ వాల్యూ వ్యవస్థాపకులు మేడం గారు, నల్లియాల సరోజ గారు, మేడం గారు, సీనియర్ మాస్టరు వారి యొక్క అనుభవాలు చెప్తారు. మీరందరూ కూడా కూర్చొని వినవలసిందిగా మనవి. డియర్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈ దేవుడు రాముడి వారి కూడా ఒకసారి రాముడి క్లాప్స్ కొడదామండి. మనకి ప్లేస్ ఇచ్చారు కదా, ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడదాం. అలానే మన బ్రహ్మర్షి పత్రిజీకి గట్టిగా క్లాప్స్ కొడదాం. మీరు ఎవరైనా మాట్లాడాలా? అలాగే. కొత్తగూడ నుంచి శరత్ గారు ఇప్పుడు 2 నిమిషాలు మాట్లాడతారు. ఒకసారి గట్టి క్లాప్స్ కొట్టాలి, గట్టిగా కొట్టడంలో చప్పట్లు కొట్టడంలో చాలా అద్భుతం ఉంది. మరి మాస్టర్ మాట్లాడతారు, సీనియర్ మాస్టర్ గారు. ముందుగా జగద్గురు పితామహ పత్రిజీ గారికి, మరి అదేవిధంగా మేడం స్వర్ణమాల గారికి నా యొక్క అనంతకోటి ప్రణామాలు. అదేవిధంగా ఇక్కడికి విచ్చేసిన మన సరోజ మేడం గారికి, హనుమంతరావు సార్కి, అందరికీ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, అదేవిధంగా మన మాస్టర్స్ అందరికీ కూడా పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు, అభినందనలు. మరి ప్రతి సంవత్సరం కూడా గోదాదేవి పిరమిడ్ యొక్క వార్షికోత్సవాన్ని ఎంతో చక్కగా నిర్వహిస్తున్నారు ఆర్గనైజర్స్. వారికి ప్రత్యేక అభినందనలు, కృతజ్ఞతలు. మనము కూడా ఈ కార్యక్రమాన్ని ప్రతి ఊరిలోనూ పిరమిడ్లు ఉన్నాయి. ప్రతి ఆ వార్షికోత్సవాన్ని మనం అదే విధంగా చేసుకుంటూ పోతే మనం కనీసం నెలకు 4 వార్షికోత్సవాలు చేసుకోవచ్చు. మనం అందరం ఒక దగ్గర కలుసుకోవచ్చు, ఎంతో చక్కని ఎనర్జీని తీసుకోవచ్చు. మరి ఈ విధంగా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. మరి సరోజ మేడం గారు ఉన్నారు, వారు మన తెలంగాణలో ఒక గొప్ప స్వర్గాన్ని సృష్టించారు, కాస్మిక్ వ్యాలీ. మరి ఎంత గొప్ప విషయము అది, మనము లైవ్లో చూస్తున్నాము. చాలు ధన్యమైపోయింది. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. మరి కొత్తగూడ నుంచి మేము పిలిచిన వెంటనే మీరు ఇక్కడికి రావటం మాకు చాలా సంతోషంగా ఉంది. మరి ఇప్పుడు రమేష్ గారు ఒక 2 నిమిషాలు మాట్లాడతారు. వారికి గట్టిగా క్లాప్స్ కొట్టాలి, గట్టిగా. ముందుగా జగద్గురు పితామహ పత్రిజీకి నా ప్రణామాలండి. గోదాదేవి పిరమిడ్ కమిటీ సభ్యులకి, అలాగనే వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన మా ధ్యాన మిత్రులకందరికీ నమస్తే. మరి నా పేరు రమేష్, నేను ఇళ్ళ నుంచి వచ్చానమాట. నాకు ధ్యాన పరిచయం మరి 2009లో జరిగిందండి. అది కూడా ఎలా అంటే, నా వృత్తి కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ అనమాట. కంప్యూటర్ నేర్పిస్తుంటాను అనమాట పిల్లలకి. పత్రి సార్ సీడీ, మన జగద్గురు మరి ప్రపంచానికి ధ్యానం అందించిన గురువు సీడీ నాకు ఒకటి కాపీ చేయని 10 సీడీలు ఒకళ్ళు ఇచ్చారన్నమాట, ఒక మహానుభావుడు. ఆ సీడీ విని నేను ధ్యాన సాధన చేశానండి మా ఇన్స్టిట్యూట్లో. మొదటి రోజే మరి మా ఇన్స్టిట్యూట్ పక్కన మా ఫ్రెండ్స్ ఉంటే ఆ 20 మందిని కూర్చోబెట్టి వాళ్ళతో పాటు చేశాను అనమాట. మరి
అదే మా కంప్యూటర్ ఇన్స్టిట్యూట్లో మరి ధ్యానం నేర్చుకోవడానికి ఏ గురువు దగ్గరికి పోలేదు, ఏ ఆశ్రమానికి పోలేదు అనమాట. మరి ఆ 41 రోజుల ధ్యాన సాధనలో మరి అప్పటి వరకు పొందలేని ఆనందాన్ని పొందానండి. మరి 2009లో అప్పటికే నాకు మ్యారేజ్ అయిందనమాట. బాబు, పాప, భార్య. మరి ఆ ఆనందం కాదండి, బ్రహ్మానందము, ఆత్మానందం మరి పొందాను. ఆ ఆనందాన్ని మరి ప్రతి ఒక్కరికి అందించాలని ధ్యానం ఇల్లందులో మరి ఎవరైతే ధ్యానం చేస్తున్నారో ఆ వ్యక్తులను కలవటం, అప్పటి నుంచి కూడా మరి ఆ పిఎస్ఎస్ మూమెంట్లో ఆ గురువు గారిని కలిసిన దగ్గర నుంచి ఆ గురువు గారి లక్ష్యం ఏదైతే ఉందో దానికోసం మరి మేము ఇల్లందులో అప్పటి నుంచి సంకల్పం ధ్యానం చేసేవాళ్ళం. ఒక ప్లేస్ కావాలని దాన్ని సంకల్పించుకుంటే మరి ఒక ప్లేస్ రావడం, మరి ఆ ప్లేస్లో కూడా ఇప్పుడు చెప్పారు కాస్మిక్ వ్యాలీ చైర్మన్ మరి సరోజ మేడం అని, ఆ మేడం ముందుకు వచ్చి మరి ఇల్లందులో కూడా గొప్ప పిరమిడ్ అందించారండి. మరి అది మన గురువు గారితోనే మరి 2012లో ప్రారంభించుకున్నాం. తర్వాత మరి వసతి కోసమని ఒక బిల్డింగు, వాష్రూమ్స్ అవన్నీ ఏర్పాటు చేసుకున్నాం. మరి అలాంటి గురువు దగ్గరికి మనం వచ్చామండి. ఎందుకంటే శ్రీకృష్ణుడు ఉన్నప్పుడే మరి శ్రీకృష్ణుడి కాలంలో ఆయన ఆత్మజ్ఞానం నేర్పించింది ఆరుగురు మాత్రమే ఆత్మజ్ఞానం ఇచ్చాడు శ్రీకృష్ణ పరమాత్మ. మరి జీసస్ కూడా ఒక 20 మందికి అందించాడు, 20 మందికి అంత లోపేనమాట. మరి బుద్ధ భగవాన్ కూడా 100లో నేర్పించాడండి ధ్యానము, ఆత్మజ్ఞానం. పత్రిజీ మోహన్ ఇప్పుడు చూసాం మరి ధ్యాన జగత్, పిరమిడ్ జగత్. మరి ఆ లక్ష్యం కోసం ఆయన వచ్చి భూమి మీదకి మరి కొన్ని లక్షల మందిని శాకారులు మార్చాడు, కొన్ని లక్షల కుటుంబాల్లో ఆనందాన్ని నింపాడు. మరి ఆయన లక్ష్యం కోసం మరి ప్రతి ఒక్కళ్ళం కూడా మనం ప్రయత్నం చేస్తూ మరి ఈ గోదావరి పిరమిడ్ చక్కటి మరి వార్షికోత్సవాన్ని మరి ప్రతి సంవత్సరం వీళ్ళు చేస్తుంటారనమాట. ఖమ్మంలో చక్కటి మరి సెంటర్లో ఉంది. ఇంతకుముందు సరోజ మేడం ఉన్నప్పుడు మరి వంజీరేడు పిరమిడ్ అక్కడికి ఉండేవాడు, ఖమ్మంలో వచ్చిన అక్కడికి ప్రతి ఒక్కళ్ళు వెళ్ళేవారు. మరి ఇప్పుడు మేడం కాస్మిక్ వ్యాలీ వెళ్ళిన తర్వాత గోదావరి పిరమిడ్ బ్రాండ్ ఖమ్మంలో మరి చక్కటి కమిటీ, చక్కటి మరి హ్యాపీ సండే నడిపిస్తూ మరి ఆత్మజ్ఞానం అందిస్తూ చక్కగా మరి నిర్వహిస్తున్నారండి. మనకి మరి తెలుసు మరి సార్ ఇచ్చిందండి పిరమిడ్ సేవాదల్ పిఎంసి అనేది సేవ అనమాట. అంటే సార్ తెలుసుకున్నారు ఆత్మజ్ఞానం. మరి నేను ఒక్కడనే కాదు, సార్ అనుకున్నారు మరి హిమాలయాలకు వెళ్ళాలని కాదు, ప్రతి ఒక్కరికి అందించాలని. అప్పుడు బుద్ధ భగవానికి ఏదైతే కలిగిందో మన పితామహ పత్రిజీ కూడా మరి అది ఒకే ఒక వ్యక్తి ప్రయాణం చేస్తూ 40 సంవత్సరాలు మరి ఈ జ్ఞానాన్ని అందిస్తూ మరి ఇంతమంది లక్షల మంది పిరమిడ్ మాస్టర్లను తయారు చేశాడు. మరి ప్రతి పిరమిడ్ మాస్టర్ కూడా మరి తిరగలేరని, అందించలేరని మరి పిఎంసి సేవలను మనకి ఇచ్చాడు. ఎందుకంటే మన లక్ష్యం మరి ప్రపంచం మొత్తం అందించాలి. ఈ భూమి మీద ప్రతి ఒక్కరు శాకాహారి మారాలి, ప్రతి ఒక్కళ్ళు ధ్యానం చేయాలి, ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా జీవించాలి. అది మన లక్ష్యం. అలాంటి గొప్ప వ్యవస్థలోకి పిఎస్ఎస్ మూమెంట్లోకి మనం వచ్చాం. మరి అందుకనే ఇలాంటి మరి పిఎంసి సేనలకి ప్రతి ఒక్కళ్ళను కూడా మరి మన వంతు భాగస్వామ్యం ఎంతో కొంత బట్ట. ఎందుకంటే ఇప్పుడు చెప్పారు హనుమంతరావు గారు, ముక్తి, పరిముక్తి, మహాపరిముక్తి అని. మనము మరి శరీరం మరి వదిలేసి పైకి వెళ్ళినప్పుడు మన ప్రయాణం ఏంటి? సత్యలోకం. ఓకేనా? ఎన్నో లోకాలు ఉన్నాయి, భూలోకము, భూలోకం, సూర్యలోకం. అది కాదు మరి ప్రయాణం. పత్రిస్తారు మరి ముక్తి, మోక్షం అది ఇచ్చారు. ఆ మార్గంలోకి వచ్చాం. మరి సత్యలోకంలో మరి అక్కడ ఆత్మలోకంలో మరి మనం అందరం కలుసుకుంటాం. భూమి మీద ఏం చేసిన మనం మరి మాట్లాడుకుంటాం. మరి ప్రపంచం మొత్తం ధ్యానం చెప్పిన పిఎంసికి నేను సపోర్ట్ చేశాను, దాంట్లో నేను ఉన్నాను అని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు అనుకోవాలి. దానికోసం మరి మీ వంతు మీ ఇష్టం అనమాట, ఎంతో కొంత ఇవ్వండి. ప్రపంచం మొత్తం ధ్యానం చెప్పిన దాంట్లో మీరు భాగస్వామి అవుతారు. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ అండి రమేష్ గారు. మరి అలాగనే ఈ నెల ఏప్రిల్ 30 నుంచి మే 1, 2 అనమాట తేదీల్లో పత్రిజీ సేవాదల్ ధ్యానమా యజ్ఞం జరుగుతుందండి. ఎక్కడ యజ్ఞం జరిగినా ప్రతి ఒక్కళ్ళు మనం భాగస్వామి అవ్వాలి, వెళ్ళాలి. ఫస్ట్ శక్తిని తీసుకోవాలి. ఆ విశ్వకాలయం కోసం మనము అక్కడ ఎన్నో మరి జరగబోతాయి. మరి దానికి ప్రతి ఒక్కరిని ఆత్మీయంగా ఆహ్వానిస్తున్నామండి. ఈ నెల ఏప్రిల్ 30, మే 1, 2 పత్రిజీ సేవాదల్ ధ్యానమా యజ్ఞం ఉత్సవాలు. అలానే బుద్ధ పౌర్ణమి, బుద్ధుడు అనమాట. మరి ఆ బుద్ధ పౌర్ణమి ఉత్సవాలు జరుగుతాయి. దానికి ప్రతి ఒక్కరు ఆత్మీయ ఆహ్వానం పడుతుంది. థ్యాంక్ యూ మాస్టర్. అందరికీ నమస్కారం. చాలా సంతోషం. మరి 29వ తారీఖు నాడు మేము జగన్నాథ గట్టు 29వ తారీఖు నాడు మా గోదాదేవి నుంచి 41 మంది, మన గోదాదేవి నుంచి 41 మంది పోతాం. గట్టి క్లాప్ కొట్టుకుందాం, గట్టిగా, ఇంకా గట్టిగా.
మరి మీకేమైనా న్యాయం ఉందా చెప్పండి. మేము గోదాదేవి పిరిమిడి ఎక్కడ ర్యాలీ ఉందన్నా కనీసం 100 మంది 50 మంది 40 మంది 20 మంది పోతున్నాం. మీ సెంటర్ నుంచి ఎంతమంది వచ్చారో చేతులు ఎత్తండి. బయట సెంటర్ నుంచి ఒక సెంటర్ నుంచి 2-3 వచ్చారు. ధర్మమా చెప్పండి. అది జానికి ఎండ ఉందా, వాన ఉందా, చలి ఉందా? ఉందా మనకి? మరి లేదంటే గట్టి క్లాప్ కొట్టాలా? ఎక్కడ శాఖాహార ర్యాలీ ఉన్నా గద్దలు వాడినట్టు వాళ్ళు మేము గోదాదేవి పిరిమిడి ప్రతి ఒక్క మండలానికి కూడా ఫోన్ చేసి చెప్పినాం. ప్రతి ఒక్క మండలానికి మాడూరుపేట మేము 30 మంది 40 మంది పోతాం. మాడూరుపేట నుంచి ఎంతమంది వచ్చారు చేతులు ఎత్తండి. ఒక్కడొచ్చాడు. ఇది ధర్మమా అని నేను అడుగుతున్నా. మరి ఇక్కడే మన ఓమైత్ర గారు ఉండు. మరి తలాలని 100 మంది తలాల నుంచి ఎంతమంది వచ్చారు చేతులు ఎత్తండి. మన ఆనంద ప్రసాద్ గారిని వెల్కమ్ టు మన పిరమిడ్ ట్రస్ట్ మెంబర్ డైరెక్టర్ గారు కాసిన ఆనంద ప్రసాద్ గారికి సాదర స్వాగతం, సుస్వాగతం. థ్యాంక్ యూ సార్. ఈ సీట్లో ఆశీర్లు కావాల్సిందిగా కోరుతున్నాను. నేను ఏదో ఉందని అడగట్లేదు. దయచేసి ఎక్కడ జ్ఞానం ఖర్చు పెట్టినా, ఎక్కడ కూడా మహాకరుణ శాఖాహార సద్భావన ర్యాలీ జరిగినా ప్రతి ఒక్కరు కూడా పాల్గొనాలండి దాంట్లో. మేము మొన్న ఎక్కడ పెట్టినా కూడా మరి మొన్న ముచ్చర్లు కూడా నైట్ పెట్టినా కూడా మేము పోయినాం. మరి ముచ్చర్ల నుంచి ఎంతమంది వచ్చారు చేతులు ఎత్తండి. ఒక్కళ్ళు రాలేదు. ఇది ధర్మమా అని నేను అడుగుతున్నా. ధ్యానం చేసే వాళ్ళకి కొద్దిగా మనకి జ్ఞానం రావాలి. మనలో ఇంకా ఆ జ్ఞానం రాలేదు కాబట్టి మనం రావటం లేదు. అంతేనా? ఉన్నమాట యథార్థవాది లోక విరోధి. యథార్థంగా చెబుతున్నా నేను. మన గోదాదేవి పిరిమిడి నుంచి ఎక్కడ ఏ ప్రోగ్రాం ఉందన్నా కూడా రేపు కర్నూలు కూడా మేము 40 మంది పోతున్నాం. దయచేసి మరి కాశ్మీర్ ర్యాలీ కూడా మేడం గారు ఎప్పుడు మనకి ఏదైనా ప్రోగ్రాం ఉందని చెప్పినా కూడా మేము కనీసం ఒక 50 మంది తక్కువ కూడా పోతాం. మరి మేడం గారు వచ్చింది. మేడం గారికి గట్టి క్లాప్ కొడదాం గట్టిగా. వచ్చిన మీ అందరికి కూడా పేరు పేరున సోదర స్వాగతం చెప్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్. అన్యత ఏమనుకోవద్దు. ఉన్నది నేను మాట్లాడినా. ప్రసాద్ గారు ఎప్పుడు కూడా మరి సత్యాలు మాట్లాడతాడు, వెంబడబడి ఉరికిచ్చి నడిపిస్తాడు. మరి మీరందరూ కూడా అక్కడికి వెళ్తున్నారు. మరి ముచ్చర్లే కాదు కదా, అది ఈ లోకం అంతా కూడా మరి ప్రసాద్ గారు ఒక టీమ్గా అందరినీ తీసుకెళ్ళడం వారి యొక్క చాలా అద్భుతం. మరి ఇప్పుడు పాలవంచ నాగేశ్వరరావు గారు వారు 2 నిమిషాలే మాట్లాడతారు. ఎక్కువ టైం ఇవ్వటం లేదు. మరి ఇంకా సన్మాన కార్యక్రమం ఉంది. ఇంకా వేరే మాస్టర్స్ సీనియర్ మాస్టర్లు మాట్లాడేది ఉంది. వారికి ధన్యవాదాలు. నాగేశ్వరరావు గారు మాట్లాడతారు. ఒకసారి గట్టి క్లాప్స్ కొట్టాలా. కొత్తగూడెం నుంచి వచ్చారు వారు. మరి చాలా మంచి ఫ్రెండ్. మేము ఒకసారి వెళ్ళాం, కొత్తగూడెం వెళ్ళాం. మమ్మల్ని చాలా అద్భుతంగా వాళ్ళు అసలు నిజంగా ఎంత రిసీవ్ చేసుకున్నారంటే అంత రిసీవ్ చేసుకున్నారు. నేను కూడా టైం ఎక్కువ ఇవ్వట్లేదు వారికి. 2 నిమిషాలు ఇస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ సార్. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, స్వర్ణమాలమ్మకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నా పేరు నాగేశ్వరరావు, పాలవంచ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పిరమిడ్ సేవాదళ్ కన్వీనర్గా ఉన్నాను. నేను గత 6 సంవత్సరాల నుంచి ధ్యానంలోకి రావటం జరిగింది. వచ్చిన దగ్గర నుంచి హనుమంతరావు గారి సమక్షంలో పాలవంచలో కామధేను శంబాల పిరమిడ్స్ అవి మెయింటైన్ చేయడం జరుగుతుంది. ఈరోజు ఇక్కడికి మమ్మల్ని ఆహ్వానించి గోదాదేవి పిరమిడ్ 16వ వార్షికోత్సవాన్ని సందర్భంగా మాకు ఇక్కడికి ఆహ్వానం ఇచ్చినందుకు వారికి, వారి టీం సభ్యులందరికీ కూడా నా ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ, పత్రిజీ సార్ చెప్పారు, ధ్యాన జగత్, పిరమిడ్ జగత్, శాకాహార జగత్, ఈ 3 వెళ్ళాలి అంటే మౌత్ పబ్లిసిటీ తోటి అవుతుంది, కానీ అది కొంత మేరకే అవుతుంది. ఒకప్పుడు ఖమ్మం జిల్లాలో మన సరోజిని మేడం గారు గోదాదేవి పిరమిడ్తో పాటు ఇక్కడ ఈ జిల్లా మొత్తం తిరిగి కూడా డెవలప్ చేశారు బాగా. కానీ ఇవాళ ఆ మేడం గారు పిఎంసి ద్వారా కావచ్చు, మీడియా ద్వారా కావచ్చు, ఇతర దేశాలకు కూడా బాగా తెలిసిపోయింది. అంటే మీడియా ద్వారా తెలిసిందని అయితే నేను అనుకుంటున్నాను. మేడం గారి ద్వారా అక్కడ ఉన్న ఎనర్జీ లెవెల్స్ ఇక్కడ గోదాదేవి పిరమిడ్కి ఎలా ఉన్నాయో, ఆ మేడం గారు ఇచ్చిన శక్తి ఎలా ఉందో అక్కడ కాశ్మీర్ వ్యాలీలో కూడా ఆ మేడం గారు అంత అద్భుతంగా మెయింటైన్ చేస్తున్నారు. అలాగే పత్రిజీ సారు ప్రతి దేవాలయం ధ్యానాలయం కావాలి అన్నారు. ఇక్కడ గోదాదేవి పిరమిడ్ వారి సమక్షంలో రాముల వారు వారిని ఆహ్వానించారు. నేను ఒక్కడిని చేస్తే ధ్యానం సరిపోవటం లేదు ఈ దేవాలయంలో,
ధ్యానులందరూ వచ్చేసి నాలాగా ధ్యానం చేయాలి అని వారు పలికటం వల్ల ఈ ఈ ప్రెసిడెంట్ గారు, ఈ గోదాదేవి పిరమిడ్ వాళ్ళందరూ కూడా ఈ కోదండరామ ధ్యానాలయంలో మనందరితోటి ధ్యానం చేయించడానికి అవకాశం కల్పించారు. ఇంకొకటి ఏంటంటే, పత్రిజీ సారు తలుసుకుంది ఏదైనా అవుతుంది, మహిళలకే పెద్దపీట వేశారన్నారు హనుమంతరావు సార్ ఇందనక. చూడండి, ఇవాళ గోదాదేవి పిరమిడ్లో శాకాహార ర్యాలీ జరిగిందంటే 90% పీపుల్స్ ఆఫ్ మన మాతలే ఉన్నారు. మన ఎక్కడైనా పెళ్ళిళ్ళకి పేరెంటాలకు పోతే అలసిపోయాము, ఉబ్బదీసింది, ఏసీలో ఉండాలా అనేసి అనుకుంటాం. కానీ సూర్య భగవానుడి యొక్క సాక్షిగా మనం ఆ భగవంతుడు మనకి ఎంత ఎండ ఇచ్చినా కానీ సరే మనందరం శాకాహార ర్యాలీ చేసి ఓన్లీ ధ్యానాలయంలో, రామాలయంలో, ధ్యానాలయంలో కూర్చొని ఫ్యాన్ కింద మనం అంతా హ్యాపీగా ఉన్నాము. అంటే దానికి కారకుడు మన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు మనందరికీ అటువంటి శక్తిని ప్రసాదించారు. ఇదే మనము ధ్యానులము, అదే పెళ్ళికి పోతే ఎలా ఉంటాము, ధ్యానానికి వస్తే ఎలా ఉంటాం అనేది ఇది ఒక్కటే నిదర్శనం. థ్యాంక్ యూ సార్, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. అలాగే మనకి ఈ నెల ఏప్రిల్ 30వ తారీఖు, మే 1, 2 తారీఖుల్లో పిరమిడ్ సేవాదళ్ ధ్యాన మహాయాగం జరుగుతున్నది. అందరం కూడా అక్కడికి రావాలి, మనందరం కలిసి వెళ్దాము. మేము అందరం వెళ్తున్నాము, మీరు కూడా అందరికీ ఆహ్వానం పలుకుతున్నాము. థ్యాంక్ యూ మాస్టర్. సార్ చాలా అద్భుతంగా మరి దేవాలయాల్లో పిరమిడ్ వాళ్ళు మనం చేస్తున్నామంటే చాలా అద్భుతం. మరి దీని అంతటా కూడా కారణం ప్రసాద్ గారు. మరి ఎందుకంటే దేవాలయాలుగా మారడం అంటే ఈ గోదాదేవి పిరమిడ్తో స్టార్ట్ అవుతుంది ఏదైనా. అందుకోసం మేము ప్రసాద్ గారు అడిగిన వెంటనే మాకు ఇక్కడ చాలా అద్భుతంగా ఎండ లేదు, వాన లేకుండా ఇంత అద్భుతంగా కూకొని ఇక్కడ ఈ మీటింగ్ మీరందరూ వచ్చినారు. మరి ఇప్పుడు సారు ఉమామహేశ్వర గారు 2 నిమిషాలు మాట్లాడతారు. వారికి గట్టిగా క్లాప్స్ కొట్టాలి, గట్టిగా. వారు ఈరోజు బర్త్డే సందర్భం కూడా ఇంకొకసారి గట్టిగా క్లాప్స్ కొట్టాలి. ముందుగా ఈ ప్రపంచానికి శ్వాస మీద ధ్యాస ఆనాపానసతి అందించిన సుభాష్ పత్రిజీ గారికి ఆత్మ ప్రణామాలు. ఇక్కడికి విచ్చేసిన పెద్దలందరికీ ఆత్మ ప్రణామాలు. స్టేజింగ్ అలంకరించిన పెద్దలందరికీ, సరోజ మేడంకి, హనుమంతరావు గారికి, సీతయ్య గారికి మరియు ఆనంద్ ప్రసాద్ గారికి, అలాగే పాలవంచ నుంచి వచ్చిన నాగేశ్వరరావు గారికి, రమేష్ గారికి, శరత్ గారికి, ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా నడిపిస్తున్న మన గోదాదేవి అధ్యక్షులు గారికి, రామనాథం గారికి, అలాగే ఇక్కడ ఇచ్చేసిన ఆత్మ బంధువులందరికీ, వివిధ అంటే వేరే ఊళ్ళ నుంచి వచ్చేసిన మాటూరుపేట, నారాయణపురం, ఇల్లందు, ఇంకా అన్ని ఊళ్ళ నుంచి వచ్చేసిన ఆత్మ బంధువులందరికీ ఆత్మ ప్రణామాలు. ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా చేస్తున్న 16వ వార్షికోత్సవం గోదాదేవి పిరమిడ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ఈ గోదాదేవి పిరమిడ్ మాస్టర్స్ అందరికీ మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే నేను రిటైర్ అయ్యి వచ్చిన తర్వాత, ఖమ్మం వచ్చిన తర్వాత ఇక్కడ ఫస్ట్ నాకు పరిచయం అయింది గోదాదేవి పిరమిడ్. చాలా చోట్ల తిరుగుతూ ఉన్నా, నాకు ఎక్కడ ఉంది పబ్లిక్ పిరమిడ్ ఇక్కడ అని చెప్పి తిరుగుతూ ఉన్నా. అంతకుముందు సరోజ మేడం ఉన్నప్పుడు 108 సెంటర్ ఉండేది, అక్కడికి వెళ్ళేవాళ్ళం వచ్చినప్పుడల్లా, ఖమ్మం వచ్చినప్పుడల్లా. ఈ మెడిటేషన్ కూడా సరోజ మేడం మా మిస్సెస్కి నాకు మాటూరుపేటలో ఒక పెళ్లిలో ఒక రూమ్లో కూర్చోబెట్టి చెప్పారు. అప్పుడే మాకు ధ్యానం అంటే ఏందో తెలిసింది. కానీ మధ్యలో ఆగిపోయాం, తర్వాత మళ్ళీ వచ్చాం. మణుగూరులో సింగరేణి పిరమిడ్ నిర్మాణం చేయడం జరిగింది. వచ్చే వరకు ఆ సింగరేణి పిరమిడ్ నడిపిస్తూ దాని కార్యక్రమాలన్నీ చూసుకుంటూ వచ్చాను. ఇక్కడికి వచ్చిన తర్వాత గోదాదేవి పిరమిడ్లో మేము ఇన్వాల్వ్ అయ్యాం. మా మిస్సెస్, నేను. ఆమె 20 సంవత్సరాల నుంచి ధ్యానం చేస్తుంది, నేను 18 సంవత్సరాల నుంచి ధ్యానం చేస్తున్నా. ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఎందుకు కనెక్ట్ అయిందా అని అర్థమైంది. తర్వాత ఎప్పుడు అర్థమైంది అంటే లాస్ట్ ఇయర్ గోదాదేవి పిరమిడ్ వార్షికోత్సవం రోజు అర్థమైంది. ఎందుకు కనెక్ట్ అయ్యానంటే నా బర్త్డే కూడా అదే రోజు కాబట్టి
అంటే మనం కార్యకారణ సంబంధం లేకుండా ఈ కనెక్ట్ కావని అది తెలిసిపోయింది. అలాగే నేను ఖాళీగా ఉద్యోగం దిగిపోయినా కానీ ప్రైవేట్ దాంట్లో ఉద్యోగం ఇస్తాం 60,000 ఇస్తాం ఉండండి అన్నా కానీ ఉండకుండా వచ్చా. నేను ఉద్యోగం చేయను, నేను ఖమ్మం పోవాలా, ఖమ్మంలో మెడిటేషను మ్యాక్సిమం నాకు చేతనంత వరకు సహాయం చేయాలా, మెడిటేషన్ చేయాలా, అందరికీ ధ్యానం చెప్పాలనే సంకల్పంతోనే వచ్చాను ఖమ్మం. వచ్చినందుకు నాకు ఏం జరిగింది అంటే గోదాదేవి పిరమిడ్లో కనెక్ట్ అయ్యాను. తర్వాత డాక్టర్ సురేష్ గారు, ఆనంద్ ప్రసాద్ గారు వీళ్ళందరి ద్వారా, సీతయ్య గారు వీళ్ళందరి ద్వారా గ్రౌండ్లో ఎక్కడ ఖమ్మం నడిబొడ్డున ఎస్పీ స్టేడియం, సర్దార్ పటేల్ స్టేడియం గ్రౌండ్లో, ఎస్పీ స్టేడియం అంటే సుభాష్ పత్రిజీ స్టేడియం, సర్దార్ పటేల్ స్టేడియం కాదు అది, ఇప్పుడు సుభాష్ పత్రిజీ స్టేడియం అయిపోయింది. ఆ స్టేడియంలో మనకి ఆ ప్లేస్ దొరికింది. ఎట్లా దొరికింది అంటే అనుకోకుండా యోగా డే సందర్భంగా ఆనంద్ ప్రసాద్ గారు యోగా డే వాళ్ళందరినీ, యోగా చేస్తున్న సెంటర్లందరినీ కలిపి కలెక్టర్ గారిని కలవడం జరిగింది. కలెక్టర్ గారు కలిసినప్పుడు డాక్టర్ సురేష్ గారు అక్కడికి వెళ్ళి ఇది మాకు మెడిటేషన్ సెంటర్ కావాలని చెప్పి అన్నప్పుడు అప్లికేషన్ రాసి ఇవ్వడం జరిగింది. ఏమంటే ముజ్మల్ ఖాన్ గారు అప్పుడు కలెక్టర్ గారు ఇవ్వడం జరిగింది. అది నడిపించడం కోసం నాకు ఖాళీగా ఉన్నాను చెప్పి, ఎందుకంటే అక్కడి నుంచి ఇక్కడ గోదాదేవికి రావడం ఆదివారం ఒకరోజు వచ్చేటోడిని. ఇప్పుడు డైలీ వెళ్తున్నా ఎక్కడికి, జనానికి ధ్యానం నేర్పడం కోసం. ఒక 1200 మంది వరకు కనెక్ట్ అయ్యారు ఇప్పటి వరకు, ధ్యానం చెప్పడం జరిగింది. అంటే అక్కడికి వచ్చిపోయేటోళ్ళు ఉంటారు, రకరకాల ఊళ్ళ నుంచి వచ్చి అక్కడ గ్రౌండ్లో ఏందో చూద్దామని, మెడిటేషన్ సెంటర్ ఉంది చూద్దామని వచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. ఇతరత్ర వేరే ఏరియాలో ఇప్పుడు నారాయణపురం అంట, నారాయణపురంలో ఎవరో ధ్యానం నేర్చుకో, ధ్యానం పో, అక్కడ గ్రౌండ్లో ధ్యానం నేర్పుతున్నారని చెప్తే కలెక్టర్ గారి డ్రైవర్ వచ్చి ధ్యానం చేస్తున్నాడు. కలెక్టర్ గారిని ఈ ప్లేస్ అడగండి మీకు ఇమీడియట్లీ అయిపోతుంది, ఆయన పాజిటివ్గానే ఉంటారని చెప్పాడు ఆ డ్రైవర్ కూడా. అంటే భవిష్యత్తులో మనం అక్కడ పిరమిడ్ కన్స్ట్రక్షన్ చేస్తాం, వార్షికోత్సవం ఇలాగే చేసుకుంటాం మనం ఖచ్చితంగా. జూన్ 10వ తారీఖు నుంచి ఇప్పటివరకు నడిపిస్తూనే ఉన్నాం, ఆ సెంటరు నడిపిస్తూనే ఉన్నాం. మీరు కూడా మీకు తెలిసిన వాళ్ళందరికీ, ఎక్కడైతే గ్రౌండ్ దగ్గరలో ఉన్నవాళ్ళు వాళ్ళందరికీ చెప్పండి, అక్కడ సెంటర్ ఉంది, అక్కడికి వచ్చి ధ్యానం చేసుకోమని చెప్పండి. ఖచ్చితంగా ఏంటంటే అక్కడ మనం ఉచితంగా ధ్యానం నేర్పిస్తున్నాం, వాటర్ పెట్టాం, కుండ పెట్టాం, వచ్చి అందరు నీళ్ళు తాగుతున్నారు, ఏందని చూస్తున్నారు, గేటు తీసి ధ్యానమా అయితే మేము రేపటి నుంచి వస్తామండి అను. తెల్లారి మేము వాళ్ళని పట్టుకుంటున్నాం, నీళ్ళు తాగేటప్పుడే పట్టుకొని లోపల కూర్చోబెడతాం. ఎందుకంటే ఒక్కసారి కనెక్ట్ అయ్యారంటే ఆటోమేటిక్గా మనం వాళ్ళకి చెప్పాల్సిన అవసరం ఉండదండి. ఎందుకంటే మనం సత్యం చెబుతున్నాం, ధర్మంలో ఉంటున్నాం, సత్యం చెబుతున్నాం, న్యాయంగా ఉంటున్నాం, న్యాయబద్ధంగా ఉంటున్నాం. పత్రిజార్ చెప్పిన 18 ఆదేశ సూత్రాలని మనం ఖచ్చితంగా పాటించాలి. అందరూ ఆదేశ సూత్రాలని పాటించాలి ఖచ్చితంగా. ఆదేశ సూత్రాలని పాటించిన వాళ్ళు ధర్మంగా ఉండండి, న్యాయంగా ఉండండి, సత్యం పలకండి. థ్యాంక్ యూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ థ్యాంక్స్. ఇప్పుడే మాట్లాడాలి సీతయ్య గారు ఎవడు మాట వినడు, వారి మాటలు మీరు వినాలి. సైలెంట్ మాస్టర్ ఆయన గారు, ఆ సైలెంట్ మాస్టర్ గారి యొక్క మాటలు మీరు అద్భుతంగా విని వారికి ఒకసారి గట్టి క్లాప్స్ కొట్టండి గట్టిగా. ఇందాకలే నాకైతే పితామహ పత్రిజీ, స్వర్ణమాల పత్రి దంపతులకు ఆత్మవందనాలు. మరియు ఈరోజు గోదాదేవి పిరమిడ్ వార్షికోత్సవానికి వచ్చిన అతిథులు మరి హనుమంతరావు గారు, మరి సరోజ గారు, ఆనంద్ ప్రసాద్ గారు, మరియు మిత్రులు రమేష్, మన నాగేశ్వరరావు, శరత్. ఎందుకంటే ఒక కార్యక్రమం పెట్టుకున్నారు. మరి గోదాదేవి పిరమిడ్ అనేది హ్యాపీ సండేలు గత 80 దాటినాయి. 80 సండేల నుంచి మరి అద్భుతంగా కొత్త వాళ్ళకి పరిచయంగా మరి ఈరోజు చాలా అద్భుతంగా నడుస్తూ ఉంది. మరి అటువంటి స్ఫూర్తిని తీసుకొని మిగతా 2 జిల్లాల్లో ఎవరైతే చేస్తున్నారో వారిని ఇన్వైట్ చేసి సన్మానించాలని చెప్పేసి వాళ్ళు ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ విధంగా వచ్చిన మీ అందరికీ, వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఆత్మబంధువులందరికీ ముందుగా నా యొక్క ప్రణామాలు. ఓకే, తర్వాత అసలు ఈ గోదాదేవి అంటే ఎవరు, ఆ గోదాదేవి పిరమిడ్ కొంచెం 2 నిమిషాలు మీకు చెప్పి నేను చేస్తాను. ఈ గోదాదేవి పిరమిడ్ అన్నది
2011వ సంవత్సరంలో మరి ఎవరైతే గుడిపూడి శ్రీలక్ష్మి వారి ఇంటి పక్కన మరి బ్రాహ్మణ్ వాళ్ళ కుటుంబంలో వాళ్ళు ఉంటున్నారు. చివరి దశలో ఆమెకి ఎవరు చేసేవాళ్ళు లేక ఆమె యొక్క సపర్యలతో ఆమె ఎంతో స్ఫూర్తిని పొంది ఆ రోజుల్లో 2011లో చూడండి మరి ఆ స్థలాన్ని ఇవ్వటానికి ఆమె ముందుకు వచ్చింది. మరి అటువంటి స్థలాన్ని మరి సామ్నేని రామనాథం, యుగంధర్ మరి శ్రీ